ఇంటికి పోతే నువ్వు మా ఇంటికి రాకని చెప్పి అంటుంది. నాకు చాలా బాధేస్తుంది అక్క. నాకు ఏం చేయాలో అర్థమయ్యట్లేదు. నాకు ఆమె అంటే చాలా ఇష్టం అక్క. నాకు ఇట్లా చేసి ఆమెను తీసుకొచ్చినాక నన్ను కూడా లోపలికి పిలిచింది. నేను ఫస్ట్ పోనని చెప్పిన, కానీ మందు ఆయన మట్టిలో కొంచెం వాళ్ళు ఎంకరేజ్ చేసినాక పోయినా. అది వచ్చి ఫొటోస్ తీసింది అక్క. నాకు కూడా తెలియదు, నాకు అంత గుర్తులేదు. ఆ మత్తులా మా ఫ్రెండ్స్. ఏ ఫోటోలు అంటే ఆమె నేను షర్ట్ ఇప్పినాక ఆమె మీద ఇట్లా పడుకున్నట్టు. నేను ఎంత చెప్పినా నమ్మట్లేదు. ఎన్ని ఇయర్స్ లవ్ ఆమె ఈజీగా తీసుకుంటాను. నేను ఒక ఫోటో చూసాము మొత్తం. మరి నువ్వు ఆ రోజు నిజంగా ఆంటీతో ఫిజికల్గా ఉన్నావా లేదా? ఆ రోజు విష్ణు కాల్ చేసింది కదా మీకు, బుక్ చేసుకుంటాం మిమ్మల్ని. ఆ రోజు ముగ్గురం ఉండే ఫ్రెండ్స్ మీ. అదే అండి, అది ఒక్కనే ఉన్నా వస్తా అండి ఇవాళ. సో హలో గైస్, రీసెంట్గా మేము చిల్కాక అనే ఛానల్ ఓపెన్ చేసినాము. అది నేను ఓపెన్ చేస్తా, వీడియో పెడతాను కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను. శుభ ఒక అమ్మాయి నా దగ్గరికి పంపించింది. ఆ అమ్మాయి ఏదో ఈయనకు మీరు అదేంది మీరు మీకైతే వీడియోలు బయటికి రానియరు, మీరు కూడా ఫ్రాడ్ చేస్తారు అది ఇది అని అంటే, లేదు మేము ఇట్లా అని చెప్పి నిరూపిద్దామని చెప్పి శుభ నా దగ్గరకు పంపించిండు. ఆ పిల్ల నిజంగానే జీవించింది. నేను ఇప్పుడు వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే మేము పోలీస్ స్టేషన్ ఇట్లా అంత దూరం పోయినా కానీ మేము వీడియో పెట్టము, ఎందుకంటే వాళ్ళ పరుగు పోతుంది అది ఇది అని చెప్పి. ఒకవేళ మా దాంట్లో అయితే మేము ఏదాకా అంటే ఆడదాకా ఒకసారి 2 సార్లు చెప్తాము, మనోళ్ళకైనా బయట వాళ్ళకైనా. చెప్తినకపోతే మేము ఏదాకా రెస్పాన్స్ అవుతామో చూడండి ఒకసారి. నాకు ఆ వీడియో స్క్రిప్ట్ అంటే ఆ వీడియో నా మీద ప్రాంక్ చేసేదాన్ని నాకు లాస్ట్కి చెప్పేదాకా తెలీదు. నేను నిజంగా తెలియదు, నాకు కోపం వచ్చింది. నేను లాస్ట్కి వీడియో బంద్ చేసిన తర్వాత గలీజ్గా తిట్టిన వీడియోలు పెట్టదు కాబట్టి వద్దు. సో మీకు ఇలాంటి డేట్స్ మీరు ఇంతగానో మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఆ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కొంతమందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము, మా ఛానల్లో ద్వారా మీ ద్వారా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము. సో వాళ్ళకి ఈ ఛానల్ యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి. పక్కా ఈ ఛానల్లో పక్కా ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరకు ఒక బ్రో వచ్చిండు, 2 డేస్ నుంచి మెసేజ్ చేస్తుండు. సరే రా అని చెప్పిన. అతని ప్రాబ్లము కూర్చొని మాట్లాడి కూడా సెటిల్ అయిపోతుంది, కానీ ఇతను అంటే ఇతను చేసిన తప్పు వల్ల ఆ ఛాన్స్ కూడా లేదు. సో ప్రాబ్లం ఏందో మీకు అతని మాటలలో నేను చెప్పిస్తా. ఇంకొకటి ఏంటంటే, కొంచెం మళ్ళీ చెప్తున్నా, కొంచెం ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నప్పుడు కానీ లేదా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ లవ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా అబ్బాయిలు కూడా. ఎందుకంటే చాలా ఎట్లా అయిపోయిందంటే, చేసింది తప్పు ఇంత, కానీ చూసేది ఎవరైనా ఇంత. సో అబ్బాయి లైఫ్లో అదే జరిగింది. సో చెప్పండి బ్రో, మీ ప్రాబ్లం ఏంది? అక్క నా పేరు గిట్టు. నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఒక అమ్మాయి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఆ అమ్మాయి నాకు దూరం అయిపోయింది. ఏం మిస్అండర్స్టాండింగ్ అంటే? ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నావు? ఏంది అసలు మ్యాటర్ ఏంది? అక్క నేను ఒక 2 years నుంచి లవ్ చేస్తున్నా. మా రిలేటివ్స్ చుట్టాలి, నాకు మరలు అవుతుంది, మా అత్తమ్మ వాళ్ళ బిడ్డ. మీ ఇద్దరం బాగానే లవ్ చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. కానీ నేను చేసిన ఒక మిస్టేక్ కూడా చేసింది. కాకపోతే అమ్మ తప్పుగా అర్థం చేసుకొని నన్ను దూరం పెట్టేసింది అక్క. అసలు నాతో మాట్లాడట్లేదు, ఏం చేస్తలేదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, మెసేజ్ చేస్తే మెసేజ్ రిప్లై లేదు. ఇంటికి పోతే నువ్వు మా ఇంటికి రాకని చెప్పి అంటుంది. నాకు చాలా బాధేస్తుంది అక్క. నాకు ఏం చేయాలో అర్థమయ్యట్లేదు. నాకు ఆమె అంటే చాలా ఇష్టం అక్క. నాకు ఏం తప్పు చేసిన? నేను తప్పేం చేయలేదు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ అన్నావు? 2 years నుంచి అక్క. 2 years నుంచి. ఆమె ప్రపోజ్ చేసిందా, నువ్వు ప్రపోజ్ చేసినా? ఫస్ట్ నేనే ప్రపోజ్ చేసినాక, తర్వాత ఆమె ఒప్పుకోలేదు. తర్వాత కొంచెం ముందుకు పోయిన కొద్దీ ఆమె కూడా నా మీద ఇష్టం అనిపించింది. ఇద్దరం లవ్ చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే, మా ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేసినాం అక్క. మేము అందరం కలిసి సిట్టింగ్ చేసినప్పుడు ఒక ఫ్రెండ్ గారు ఏం చేసిండంటే, ఇట్లా ఒక ఆంటీని తెచ్చుకుందాం అట్లా ఇట్లా అని చెప్పి తీసుకొచ్చిండు.
నేను అన్నా అంటే నేను వద్దురా మనకి ఇలాంటివి వద్దు అని చెప్పేసి నేను అన్నా. అంటే లేవా అట్లా అంటే ప్రతిదానికి ఎందుకు ఇప్పుడు కాకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తావు అని చెప్పి ఇట్లా చేసి ఆమెను తీసుకొచ్చినాక నన్ను కూడా లోపలికి పిలిచింది. నేను ఫస్ట్ పోనని చెప్పిన, కానీ మందు ఆయన మధ్యలో కొంచెం వాళ్ళు ఎంకరేజ్ చేసినాక పోయినాక అంటే అదే అక్క ఆంటీని తీసుకొచ్చింది కదా రూమ్లోకి పంపి తీసుకుపోయినాక అక్కడికి అన్నట్టు నేను కూడా ఏం చేయలేక జస్ట్ షర్ట్ తిప్పినా అంతే. ఆమె కాడికి పోయినా మళ్ళీ నాకు ఎందుకు అది తప్పు అనిపించింది, మా లవర్ నాకు గుర్తుకొచ్చింది, ఇట్లా చేయొద్దు కదా అని చెప్పి నేను బయటకు వచ్చేసిన అక్క వెంటనే తలుపు తీసుకొని. అంతా మేము చేంజ్ చేయలేక, కాకపోతే అది వచ్చేది ఫొటోస్ తీసింది అక్క. నాకు కూడా తెలియదు, నాకు అంత గుర్తులేదు. ఆ మత్తులా మా ఫ్రెండ్స్ ఏ ఫోటోలు అంటే ఆమె నేను షర్ట్ తిప్పినాక ఆమె మీద ఇట్లా పడుకున్నట్టు అంటే కొంచెం అట్లా నేను చేయలేక, కాకపోతే అట్లా ఫొటోస్ తీసింది వాళ్ళు. అది వాళ్ళు ఎందుకు తీసిందో నాకు తెలియదు, కానీ అంటే జోక్ చేద్దామన్నా ఏమో తెలియదు, నాకేం తెలియదు. మొత్తం ఫొటోస్ తీసిండు, అవి నేను చూసుకోలేక. ఒక రోజు మా లవర్ నేను ఇద్దరం కలిసి బయట చిన్నగా జ్యూస్ తాగుతుంటే మా ఫ్రెండ్ ఎవరు మెసేజ్ పంపించింది అక్క. ఆ మెసేజ్ నేను కాకుండా మా లవర్ చూసింది అన్నట్టు. చూసి సడన్గా ఇదేంటి నువ్వు ఇట్లా చేసినావు, నేను మంచిగా అనుకున్నా, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే అని చెప్పి ఆమె అప్పటి నుంచి దూరం పెట్టడం స్టార్ట్ చేసింది అక్క. నాకు అప్పటి నుంచి ఏం చేయాలి అర్థమవుతలేదు. నేను ఎంత చెప్పినా ఆమె వినట్లేదు అక్క నాకు మొత్తానికి. మరి ఇంటికి వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఇంటికి వెళ్ళిన అక్క ఏం ఎక్కినా లేదు, నువ్వు అవద్దని చెప్తున్నావు, నీ సెల్లో ఫోటోలు ఉన్నాయి అవి ఉన్నాయి, నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి అసలు నువ్వు మంచిగా అనుకున్నా, నువ్వు నాకు చాలా మోసం చేసినావు అని చెప్తుంది అక్క. నాకు ఏం చేయాలి అర్థమైంది అక్క. ఎందుకంటే ఆమెని సిన్సియర్ లవ్ చేసిన, ఆమెనే పెళ్లి చేసుకుందాం అనుకున్నా అక్క. నేను అట్లాంటి కాదక్క అసలు, కానీ ఆమె నన్ను ఇట్లా దూరం పెడుతుంది అక్క, నాకు మంచి అనిపిస్తలేదు. మరి వాళ్ళ మమ్మీ వాళ్ళు నీతో మాట్లాడతారా? వాళ్ళ పేరెంట్స్కి ఇలాంటి విషయం ఏం తెలియదు అక్క, కాకపోతే ఆమె నన్ను దూరం పెడుతుంది. అసలు ఏం చేయలేదు. పేరెంట్స్కి మీ లవ్ మ్యాటర్ తెలుసా? మా లవ్ మ్యాటర్ తెలుసు అక్క. అంటే ఫస్ట్ ఒప్పుకోలేదు. అవును, సేమ్ మేము చుట్టాలని చెప్పినా అక్క, ఒకటే క్యాస్ట్. ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోలేదు, తర్వాత మళ్ళీ ఒప్పించాను నేనే. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పించిన. అమ్మాయి కూడా అన్నీ అయిపోయినా రెడీ అయిపోయినాయి, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం యుగాదికి. కాకపోతే టైంకి వచ్చేసినాక ఆ అమ్మాయి అది ఒక చిన్న ఫోటో చూసి ఈ పెళ్ళి దేమద్దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పిందట. అసలు ఏం అర్థమవుతుంది అక్క, ఎందుకు ఇట్లా చేస్తున్నామా? నేను ఎంత చెప్పినా నమ్మట్లేదు. ఎన్ని ఇయర్స్ లవ్ ఆమె ఈజీగా తీసుకుంటాను. నేను ఒక ఫోటో చూసామా మొత్తం. మరి నువ్వు ఆ రోజు నిజంగా ఆంటీతో ఫిజికల్గా ఉన్నావా లేదా? నిజంగా చెప్పు, నువ్వు నిజంగా చెప్తే నేను హెల్ప్ చేస్తాను. ప్రామిస్ అక్క, నేను అట్లా ఏం లేదక్క, అసలు ఫిజికల్గా ఉండలే అక్క. నువ్వు చెప్పకపోతే నేను హెల్ప్ చేయాలి. లేదక్క నిజంగా అక్క, నేను నువ్వు ఫిజికల్గా లేనిది షర్ట్ ఎందుకు ఇప్పినావు? మీ ఫ్రెండ్స్ ఆంటీ మీదకి నొక్కితే నువ్వెందుకు పడ్డావు? వాళ్ళెందుకు ఫొటోస్ తీసిర్రు? అదంతా తాగిన మైకం అట్లా అయిపోయింది అక్క. నేను ఇంకా నిజంగా చెప్పాలంటే షర్టు నేను ఇట్లా వాళ్ళు ఇబ్బంది పెడితే ఇట్లా ఇప్పినాక అంతే. ఇప్పినాక ఇట్లా డ్యాన్స్ ఏమో ఇట్లా అన్నారు అక్క. ఇట్లా చేసినాక వాళ్ళు ఇట్లా దొబ్బితే దొబ్బినప్పుడు ఆమె పైన పడ్డా. ఆ టైంలో ఫోటో తీసింది అక్క. అంతకు మించి ఏం కలక్క అక్కడ నా దగ్గర అయితే. నేను వెంటనే కలిపేసుకొని బయటకు వచ్చేసిన అక్క. ఈ విషయం అమ్మకి చెప్తాం అసలు నమ్మట్లేదు అక్క. నువ్వు ఇట్లా షర్ట్ ఇప్పినావు, అది ఇప్పినావు, ఆమె ఇట్లా ఫోటో ఉంది, నువ్వు అట్లా వేయాలని ఎట్లా నమ్మాలా అని చెప్పి ఆమె నన్ను అట్లా వేస్తుంది అక్క. ఎంత చెప్పినా ఇంట్లేదు అక్క. ఆమె నాకేం చేయాలి అర్థమవుతుంది అక్క. నిజంగా అక్క ఆమె చాలా ఇష్టంగా లవ్ చేసిన అక్క. పెళ్ళి కూడా అయ్యేది అక్క ఈ యుగాదికి అయితే. అంతా ఫిక్స్ అయిపోయినాక ఉగాదికి పెళ్ళి అనుకున్నారా? అవును, యుగాదికి పెళ్ళి అనుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నా? క్యాన్సిల్ చేసుకుందాం అంటుంది. అద్దు అంటుంది, పెళ్ళి అద్దేమాదు నీతో, ఇలాంటి వాళ్ళతో పెళ్లి చేసుకోమని చెప్పి అంటుంది అక్క. నాకు నిజంగా ఏడుపు వస్తుంది అక్క. నువ్వు మా వీడియోలు చూస్తావా? నేను చూడక్క, కాకపోతే నా ముందు ఒకసారి మీ వీడియో చూసినట్టు గుర్తక్క నాకు. ఎవరు? మా మదర్ లవర్, నేను లవ్ చేసిన లవర్ నా వీడియోలు చూస్తుంది. అవును, మీకు నాలుగు హెల్ప్ చేస్తారు కదా అక్క వాళ్ళకి వీళ్ళకు. ఆమె మీ వీడియోస్ ఎప్పటికీ కంటిన్యూ చూస్తూనే ఉంటుంది అక్క ప్రతిసారి. అట్లా అని చెప్పి మిమ్మల్ని అనుకుంటే మీరన్నా కొంచెం చెప్తే ఆమె నమ్మే ఛాన్స్ ఉంటుందని చెప్పి మీ కాడికి వచ్చిన అక్క. నేను ఇట్లా మీరే ఇట్లా అని చేసి వెళ్ళిపోయాలక్క నాకు, ప్లీజ్ అక్క. మరి నేను నిజంగా అమ్మాయిని లవ్ చేసిన అక్క. నేను అందరిలాగా మోసం చేసిన కాదక్క. నేను మరి ఎందుకు చేసినావు ఆ రోజు ఆ తప్పు? సరే మీ ఫ్రెండ్స్తో తాను షర్ట్ తిప్పి ఎందుకు అట్లా ఆమె మీద పడ్డావు? అంటే వాంటెడ్గా పడ్డావా లేకపోతే? లేదక్క, తోసేసింది అక్క. నన్ను నిజంగా నేను కావాలని వల్లే అక్క. అది ఆ టైంలో వాళ్ళే తోసేసింది అక్క. తోసేసి వాళ్ళు ఫోటో తీసింది అక్క. అది ఎందుకు వాళ్ళు అట్లా చేసిందో నాకు కూడా తెలియదు అక్క. మరి మీ ఫ్రెండ్స్ని తీసుకొని మీ లవర్కి చెప్పియచ్చు కదా, ఇట్లా ఇది ఆ రోజు ఏం చేయలేడు అని. నేను చెప్తే నమ్ముతుంది అక్క. మా ఫ్రెండ్స్ అలా తెలియదు, ఇది కావాలని ఇట్లా చెప్పిస్తాను అనుకోవచ్చు కదా అక్క. అందుకే నేను ఏం
చేయలేక, ఎందుకంటే ఆ రోజు మీతో వచ్చిన ఆంటీ ఉంటుంది కదా, ఆమె నంబర్ ఉందా? మా ఫ్రెండ్ దగ్గర ఉంది అక్క. ఒకసారి ఆమె నంబర్ తీసుకో, ఫోన్ చేసి. హలో విష్ణు, మనం ఆ రోజు ఆంటీ ఫోటో తీసినావు కదా నాతోని, మనం సిట్టింగ్ చేసినప్పుడు పిలిపించుకున్నాం ఆంటీని. ఆంటీ నెంబర్ ఇస్తావు ఒకసారి? నీ తర్వాత చెప్తా, ఫస్ట్ అయితే నెంబర్ ఇవ్వ ప్లీజ్. సరే మెసేజ్ చేస్తావా? ఓకే. ఆంటీ నెంబర్ వచ్చినాక ఆంటీకి ఫోన్ చేసి ఏం మాట్లాడతావు అంటే ఇట్లా మాట్లాడని చెప్పింది. ఆంటీ ఒకసారి నాకు మిమ్మల్ని కలవాలనిపిస్తుంది, ఒకసారి నేను ఎక్కడున్నారో చెప్పండి, నేనే వస్తానండి. ఒకవేళ లేదు అంటే నేను ఉన్న ప్లేస్కి వస్తారా ఆంటీ, మీకు ఎగిస్ట్రా మనీ అయినా ఇస్తా నేను. ఆ రోజు ఎంతకు మాట్లాడుకురు మీరు అమౌంట్? ఆ రోజు అక్క, ఆ రోజు 5,000 అక్క. ఎంతమందికి? 3 మెంబర్స్కి. 3 మెంబర్స్కి 5,000. ఈరోజు చెప్పు అక్క, ఆంటీ 5,000 ఇస్తే నేను ఒక్కనే ఉన్నా, జస్ట్ రా ఆంటీ నాకు మీతో మాట్లాడాలనిపిస్తుంది, మీతో ఉండాలనిపిస్తుంది అని జస్ట్ నార్మల్గా మాట్లాడు. ఆంటీ నెంబర్ అది. స్పీకర్ పెట్టి కొంచెం దగ్గర పెట్టు, స్పీకర్ పెట్టి. ఇంకా హలో హలో ఆంటీ, ఆ రోజు విష్ణు కాల్ చేసింది కదా మీకు, బుక్ చేసుకుందాం మిమ్మల్ని. నా రోజు ముగ్గురం ఉండే ఫ్రెండ్స్ మీ. అదే అండి, అది ఇవాళ ఒక్కనే ఉన్నా, వస్తా అండి ఇవాళ. నేను రాను బాబు, ఇంట్లో ఉన్నా నేను. లేదండి 5,000 ఇస్తా అండి, వెంటనే ఇచ్చేస్తా. లేదు రాలేదు నేను ఇప్పుడు. రండి అండి, కావాలంటే ఒక 2,000 ఎక్స్ట్రా కలిపి 7,000 ఇస్తా. మళ్ళీ ఆడికి వచ్చినాక 2-3 అని అంటే కుదరదు బాబు. లేదండి ఒక్కనే ఉన్నా అండి, ఎవరు లేరు. మళ్ళీ పోయేటప్పుడు కూడా ఆటో చార్జ్ కానీ ఇస్తా అండి, వచ్చేయండి మీరు. సరే లొకేషన్ పెట్టండి మరి. నేను పెడతా అండి, వచ్చేసేయండి మీరు. ఓకే అండి. సరే. ఆంటీ రానే ఫస్ట్ ఆంటీతో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ లవర్తో మాట్లాడతా. ఇంకొకటి ఏంటంటే నాకు ప్రాస్టిట్యూషన్లు, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ ఒకటేలాగా చూస్తా. అంటే నేను ప్రాస్టిట్యూషన్ అన్నంత మాత్రాన అలా ఇప్పుడు ఒకవేళ ఆమె చెప్పింది అనుకో, ఆ రోజు ఈ బాబు కూడా నాతో ఫిజికల్గా ఉండు అని అన్నాడు అనుకో, ఆమె మాట నమ్మి ఫస్ట్ వీడిని కొట్టేలా కొడతా. ఎందుకంటే వాళ్ళు చేసే పనిని నేను తప్పనా, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏందో నాకు తెలియదు. ప్రతి ఒక్కరి పనిని నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎట్లా అంటే నాకు ప్రాస్టిట్యూషన్లు, నాకు ఎట్లా అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, అంటే సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లకు ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నేను ప్రాస్టిట్యూట్లకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాను. ప్రాస్టిట్యూషన్లకు కానీ ట్రాన్స్జెండర్లకు కానీ ఇప్పుడు ఆమె చీప్గా చేసేది ఏం లేదు. నేను ఆమెను ఎందుకు పిలిపిస్తున్నా అంటే నేను ఆమెతో గొడవ పడడానికి రాదు, జస్ట్ ఒక కన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు నేను అమ్మాయితోని ఇతని స్టాండ్ తీసుకొని అమ్మాయితో మాట్లాడుతున్నా అంటే ఇతను ఫస్ట్ ఏందో నాకు తెలియాలి కదా. సో అందుకే నేను ఆమెను పిలిపిస్తున్నా, ఆమెను చీప్ చేయడానికి కాదు. ఎందుకంటే కామెంట్లలో వేసుకుంటారు కొంచెం. ఇంకొకటి ఏంటంటే నేను మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మా ఆఫీస్కి వచ్చి, ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రాబ్లం చేసిన వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి మాట్లాడితేనే నేను సాల్వ్ చేయగలుగుతా. ఎందుకంటే బయటికి పోయి చేసే పొజిషన్ లేను, ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు. సో అందుకే ఈ మధ్య కొన్ని కేసులే తీసుకుంటున్నా, చాలా కేసులు కూడా తీసుకోవట్లేను. మీకు రీసెంట్గా నా ఛానల్ని చెక్ చేయండి, కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి నేను వేరే కేసులు తీసుకోవడము, ట్రావెలింగ్ ఇవి పెట్టుకోవట్లేదు. నేను ఈ అన్నాను కూడా ఓకే అందరు వస్తారా అంటే, అక్క మీరు మాట్లాడండి అక్క, ఆమెనైతే ఇక్కడనే ఉంటుంది నియర్ బై అని చెప్తే, ఆంటీని ఎక్కడ బుక్ చేసుకున్న రోజు నియర్ బై అంటేనే కేసెస్ తీసుకుంటున్నా. కొంచెం నాకు కాల్ చేసే ముందు కూడా అర్థం చేసుకోండి. ఒక 1 month అట్లా ఆగండి, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు. దాని తర్వాత నేను ఏ ఏరియాకన్నా ఏ ఊరికైనా ఎక్కడొచ్చైనా వీడియోలు చేస్తా. కానీ ఈ 1 month లోపు నియర్ బై హైదరాబాద్, నియర్ బై అమీర్పేటలో ఉండి నా ఆఫీస్కి అంటే మీ ప్రాబ్లంలో నా ఆఫీస్కి వచ్చి వాళ్ళు పిలిస్తే నేను వచ్చేటట్టు ఉంటేనే కేసులు చేస్తున్నా, కొంచెం అర్థం చేసుకోండి. సో ఆంటీ వచ్చినాక నెక్స్ట్ వీడియో.